విశ్వాసయాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏది పరిశుద్ధాత్మ ద్వారా మనిషికి సంక్రమించింది, ఏది మోసపరిచేటువంటి ఆత్మ అని క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దానికి ఫస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పాను కదా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నేను తప్పకుండా ఈరోజు మాట్లాడి ఈ టాపిక్ మీద అయితే ఎప్పటికప్పుడే క్లియర్ ఆన్సర్ చేస్తాను. సో బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుండి చూస్తే అన్య భాషలకు సంబంధించినటువంటి వివరణలు క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఫస్ట్ బైబిల్లో ఉన్నటువంటి విషయాలని మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడనూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్న గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ప్రియులారా, ఇక్కడ చూడండి ఏమని చెప్తా ఉన్నాడు పౌలు గారు అని అంటే, మొట్టమొదటిగా 2 విషయాలు కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. మొదటి విషయం భాషలతో మాట్లాడటం, రెండో విషయం ప్రవచించేటువంటి వరం గురించి. ఈ 2 కూడా ఆత్మ ఇచ్చే వరాలే. భాషలతో మాట్లాడేటువంటి దీనికన్నా కూడా ప్రవచించేటువంటి వరం అతి శ్రేష్టమైనది. దాన్ని మీరు ఎక్కువ అపేక్షించండి అని చెప్పాడు. ప్రవచించటం, మనుషుని హృదయాంతరంగాలను ఎరిగి మాట్లాడటం, దేవుని ఆత్మ ప్రేరణతో అతని హృదయ పరిస్థితి అతనికి తెలియజెప్పడం, కుంగిపోయిన వారిని వాక్యం ద్వారా పైకి లేవనెత్తడం, ఇలాంటివన్నీ ప్రవచించేటువంటి భాగంలో మనకు కనపడతా ఉంటాయి. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు అదే విషయాన్ని తెలియజేస్తూ అన్నాడు. భాషలతో మాట్లాడే వాళ్ళ సంగతి అంటారా? అసలు మొట్టమొదటిగా ఈ భాషలు మాట్లాడటం అనేది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని చూస్తే అందరికీ తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆది కాలంలో సంఘం ప్రారంభించబడినప్పుడు అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా క్లియర్గా రాయబడింది. ఆ సమయంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు అంటే ఏమిటి? ఇక్కడ ఇస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. సొంత భాష కాకుండా మరి ఏ భాష అయినా కూడా, మాతృభాష కాకుండా మరి ఏదైనా కూడా దాన్ని అన్య భాష అనవచ్చు. వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన మాతృభాష తెలుగు, ఇంగ్లీష్ అనేది అది ఒక అన్య భాషే, తమిళ్ అది అన్య భాషే. వాట్ ఎవర్. ఇక ప్రపంచంలో ఏ భాష అయినా మన మాతృభాష కాకుండా మిగతాదైనా ఏదైనా కూడా అన్య భాషే. అయితే ఇక్కడ అనేక మంది వచ్చారు. అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయంలో అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి అనేక భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం వినపడింది అది చూడాలి ఒకసారి బైబిల్లో. భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇది ఒకసారి పరిశీలన చేయాలి. ఏమిటది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఎదుటివారికి ఏమైనా పడ్డాయి. చాలా ప్రాంతాలు, చాలా దేశాలకు సంబంధించిన వారు వచ్చారు. వాళ్ళందరూ ఏం విన్నారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 6వ వచనం, ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఏం మాట్లాడుతున్నారు? వారి యొక్క ఓన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు హెబ్రీలు, ఇజ్రాయేలీలు, హెబ్రీ భాష తెలుసు వాళ్ళకి.
ఎవరన్నా జ్ఞానులు ఉంటే వాళ్ళ గ్రీసు లాంగ్వేజ్ కొంచెం తెలియాలి. కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ప్యూర్ ఇజ్రాయిల్స్, ప్యూర్గా యూదులు వాళ్ళు ఖచ్చితంగా ఎబ్రీ భాష మాట్లాడతారు. అయితే ఒకవేళ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు అనుకుందాం. వీరు జాలర్లు అయినా కానీ వీళ్ళకి ఇంకో లాంగ్వేజ్ కూడా వచ్చు అనుకుందాం. కానీ ఇన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు వచ్చారు. 9, 10, 11 వచనాల్లో చూస్తే ఎంతమంది వచ్చారో క్లియర్గా అక్కడ రాయబడింది. వాళ్ళందరికీ ఏమి వినపడుతున్నాయి? వీళ్ళు మాట్లాడుతుంటే అన్య భాషల్లో వారి సొంత భాషలో వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు ఏదో వెర్రి మాట్లాడడం వల్ల వీళ్ళు మాట్లాడిందంతా అవతల వాళ్ళకి వినపడుతుంది. వినపట్టమే కాదు, అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇదేంటి వీరు మన భాష మాట్లాడుతున్నారు అంటున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ భాషలో ఏదో ఒక భాష వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అర్థమైంది వాళ్ళు మాట్లాడిన మాట. అందుకే అంటారు కదా, అపోస్తులు 2వ అధ్యాయం 11వ వచనంలో, క్రేతీయులు, అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట విరుచున్నామని చెప్పుకొనిరి. ఏం మాట్లాడారు? అన్య భాషలే వాళ్ళు మాట్లాడింది. ఆ భాషలలో దేవుని కార్యాలను వివరించారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పారు, దేవుని కార్యాల గురించి వాళ్ళు మాట్లాడారు. అది అన్య భాషలో మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి. ఏదో ఒకే భాష పొద్దుగులు మాట్లాడి ఒకే 4-5 పదాలు మాట్లాడితే అది అన్య భాష అవ్వదు. అన్య భాషలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనుష్యుడు అన్య భాషలు కూడా మాట్లాడతాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో అది ఒక ప్రవచనం. అపోస్తుల కాలంలో సంఘం ప్రారంభించబడిన దినమున, పెంతుకోస్తు దినమున ఆ ప్రవచనం నెరవేరింది. ఆత్మ అంచె దినముల్లో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనసులకు దర్శనాలు కలుగుతాయి, వృద్ధులకు కలలు కూడా కంటారు, అన్య భాషలు కూడా మాట్లాడతారు. ఇది ప్రవచనం. పుట్టి అన్య భాషలే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆత్మ కుమ్మరించబడినప్పుడు అన్య భాషలో రావటం అనేది ఆ దినాల్లో జరిగింది. 2వ అధ్యాయంలో జరిగింది. 2వ అధ్యాయంలోనే కాదు, 10వ అధ్యాయంలో కూడా పేతురు మొట్టమొదటిగా అన్యజనులకు సువార్త చెప్తున్నప్పుడు, కొర్నేలి ఇంటికి వెళ్ళి వారికి సువార్త బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే 46వ వచనంలో చూస్తే వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. పరిశుద్ధాత్మ వారి మీద కూడా దిగిన 44లో బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అన్యజనులు సైతం కూడా వారి మీద కుమ్మరించబడింది ఏంటి అని వీళ్ళు ఆశ్చర్యపడి దేవుని గణపరుస్తున్నారు. ఎలాగనగా వారు భాషతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. ఏమండి, వారు భాషతో మాట్లాడటం అందరికి అర్థమైంది. అన్ని భాష అని చెప్పి ఈరోజు చర్చిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది అన్ని భాష అండి, మేము మాట్లాడుతున్నాం, మీరు ఒప్పుకోండి అంటే ఎట్లా ఒప్పుకుంటారండి? అన్ని భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మేము దానికి వ్యతిరేకం కాదు, బైబిల్లో నుండే మనం మాట్లాడుతున్నాం. వారు ఆ దినాన మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. వారు మాట్లాడితే వాళ్ళు సొంత భాష మాట్లాడట్లా, వేరే భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వినే వాళ్ళకి అర్థమైంది. చర్చిలో మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కాకపోతే దాని వలన ప్రయోజనం ఏమిటి? 10వ అధ్యాయంలో మాత్రమే కాదు, 19వ అధ్యాయంలో కూడా పౌలు గారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 19వ అధ్యాయంలో కూడా వీరు దేవుని యొక్క వాక్యాన్ని అనేక ప్రాంతాలకి పంపించినప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. అనేక సందర్భాల్లో ఈ భాషల్లో మాట్లాడటం ఉంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం అనేది మన ధ్యానం. ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భాషతో మాట్లాడువాడు, 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడు ఎవరికి అర్థం కాదు. మనుషులు ఎవరికి అర్థం కాదు. మనుషులకు అర్థం కాని భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. ఓకే, ఒప్పుకుంటారు, అది కూడా ఒప్పుకుంటాం. బైబిల్లో ఉంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ 13వ అధ్యాయం ప్రారంభంలో ఉంది. కాబట్టి మనుషులు ఎవరికి అర్థం కాని భాష స్టేజీలు ఎక్కి నువ్వు మాట్లాడితే ఎవడికి అర్థం అవుద్ది? నీకు అర్థం అవుద్ది, దేవునికి అర్థం అవుద్ది. ఆడియన్స్కి అర్థం కానప్పుడు ఉపయోగం ఏముంది? తెలుగు ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చు కదా అని, పాండిత్యం ఉంది కదా అని నేనేదో వేరే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నా అనుకోండి, వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. అందుకే ఇలా రాయబడింది, భాషలు మాట్లాడేవాడు దేవునితో, మనుషుడు ఎవ్వడికి అర్థం కాదు.
వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతూ ఉంటాడు, కానీ ఎవడికి అర్థం కాదు. క్షేమాభివృద్ధి కావాలంటే, సంఘ క్షేమాభివృద్ధి కావాలి అని అంటే, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రవచించండి, భాషలు కాదని చెప్పాడు. ఇక్కడ క్లియర్గా ఉందా? 4వ వచనంలో భాషతో మాట్లాడితే నీకే అభివృద్ధి, నీకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. రైట్, మంచిదే. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే నువ్వు ప్రవచించాలి. సంఘానికి క్షేమాభివృద్ధి భాషలు కాదు కానీ ప్రవచనాలే. భాషలు నేను తక్కువేం చేసి మాట్లాడటం వల్ల అవి ఉన్నాయి. నీకు దేవునికి ఎనఫ్ ఫర్ యూ, అది నీకు దేవునికి మధ్యలో వ్యక్తిగతం. సంఘంలో ప్రవచించమని చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఎవరైనా సంఘంలో భాషలు మాట్లాడితే ఏం చేయాలంటున్నాడు 5వ వచనంలో? మీరందరూ భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను, ఇంకా ప్రవచించాలని ఎక్కువ కోరుకుంటున్నాను. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఎవరైనా భాషలు మాట్లాడినట్లయితే, భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్తే కానీ వానికంటే ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. అర్థం చెప్పాలి. నాకు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందండి, నేను అన్ని భాషలు మాట్లాడుతున్నానండి అంటున్నావు, మంచిది, దేవునికి స్తోత్రం. అర్థం చెప్పు. సంఘంలో మాట్లాడితే అర్థం చెప్పవాలని ఇక్కడే బైబిల్లోనే రాయబడింది కదా. అర్థం చెప్పపోతే నువ్వు చెప్పేదాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వీరికంటే వాళ్ళే బెటరు. క్షేమాభివృద్ధి సంఘానికి కలగాలి అని అంటే భాషలతో మాట్లాడేవారి కన్నా ప్రవచించేవారే బెటరు. అర్థం చెప్పలేనప్పుడు సహోదరులారా ఆలోచించండి. భాషతో మాట్లాడాలని నేను మీ దగ్గరకు వస్తాను, జ్ఞానోపదేశం చేయాలని, ప్రవచించాలని, బోధించాలని మీ దగ్గరకు రాకపోతే నా వల్ల మీకు ప్రయోజనం ఏంటి? భాషతో మాట్లాడటం కోసమే కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రవచించాలి నేను. అక్కడ సంఘంలో హృదయ రహస్యములు ఎరిగి బోధించాలి నేను. అలా లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ 7వ వచనంలో ఓ పిల్లన గ్రోవిని ఊదుతా ఉన్నాం అనుకోండి, ఏదన్నా ఒక సంగీత వాయిద్య పరికరం ఒకదాన్ని అలా ప్లే చేస్తున్నాం అనుకోండి, ప్లే చేస్తున్నప్పుడు అది ఎదుటి వాళ్ళకి ఒక సౌండ్ వస్తే, ఒక మ్యూజిక్ ఏదో వస్తే అది పలానా అర్థమైంది. అది ఎంత ప్లే చేస్తున్నా ఏ సౌండ్ రావట్లేదు అనుకో, ఏమనుకుంటాడు? ఏమో ఏది ప్లే చేశాడో, ఏ సౌండ్ వచ్చింది ఎవడికి తెలుసు. ప్రతి వాయిద్యం కూడా ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఇస్తుంది. డ్రమ్ము కొడితే ఒక రకంగా ఉంటుంది, కాంగో కొడితే ఒక రకంగా ఉంటుంది, క్యాషియో ప్లే చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ప్రతి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కో దానికి ఒక్కో రకమైనటువంటి శబ్దం వస్తుంది. శబ్దం రాకపోతే స్పష్టంగా ఎవడికి ఏది అర్థం కాదు. అలాగే స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితే తప్ప ఎవడికి తెలుసు? మీరు గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఈ మాట నా మాట కాదు, 9వ వచనంలో ఉన్న మాట. మీరు గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. లోకంలో ఎన్ని భాషలు ఉన్నా ప్రతి దానికి ఒక స్పష్టమైంది ఉంది, ఒక అర్థం ఉంది. 11 మాటల అర్థం నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువాడికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. అర్థం తెలియకపోతే వినేవాడికి అర్థంగా, చెప్పేవాడికి అర్థం కాదు. మీకు అర్థం కాని భాషలో నేను ఏదో చెప్పుకుంటా ఉపన్యసించుకుంటా వెళ్ళిపోయాను అనుకోండి, ఉపయోగం ఏముంది? ఎదుటివాడికి అర్థం అవ్వాలి కదా. నువ్వు భాష మాట్లాడితే ఎదుటివాడికి అర్థం అవ్వాలి. సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలి అంటే, నువ్వు సంఘంలో భాషలు మాట్లాడాలి అంటే, అందరు ఉన్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడాలి. ఒక స్టేజీ మీద, ఒక వేదిక మీద, ఒక కోటాల్లో, అది ఏదైనా సరే నీ వ్యక్తిగతం కాకుండా నువ్వు భాషతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే దానికి నువ్వు అర్థం చెప్పాలి. అప్పుడే అది ఎదుటివాడికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. భాషలు లేవు అంటలేదు, భాషలు మాట్లాడొద్దు అంటలా, ఎదుటివాడికి అర్థమయ్యేలా ఉండేలా చేయాలి. అలాగే 12వ వచనంలో చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఏంటి? ఆత్మ సంబంధమైన వరముల పట్ల ఆసక్తి. మనం చూసాం 12వ అధ్యాయంలో కృపావరములు లేదా గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటారు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత ఆత్మతో నింపబడి మరింత అభివృద్ధి చెందుతాడు. వాటిలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వరాలను ఇస్తూ ఉంటాడు. అవి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. నువ్వు అడగకపోతే నువ్వు పొందుకోలేవు. నాకు ఇది చాలనుకుంటే ఇంకంతే ఉండిపోతాం. అడిగితే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు అవసరతను బట్టి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. ఎందుకు? నీ పాండిత్యం ప్రదర్శించడానికి కాదు. ఏ వరమైనా, దేవుడికి ఇచ్చిన వరం ఏదైనా సంఘానికి ఉపయోగపడాలి. సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాయా ఈ భాషలో? అది ఆలోచన చేసుకోవాలి. సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాయా? ఆలోచన చేయాలి.
సంఘ క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగానే మీ ఆత్మవరాలను ఉపయోగించండి ఎవరైనా సరే అని చెప్పి క్లియర్గా ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. 14వ వచనంలో ఆ ఎంట్రన్స్లో అంటే 13వ వచనంలో ఈ మాట 13 భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగునట్లు ప్రార్థన చేయవలెను. అది ఇక భాషలో మాట్లాడంటే అర్థం కూడా చెప్పాలి, లేకపోతే వేరే అర్థం తీసుకుంటారు. ఆ కింది వచనంలో అంటాడు, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి భాష ఉంది కదని భాషతో నీ మనసు ఫలవంతంగా ఉండేలా ప్రార్థన చేయాలి. తెలుగులో ప్రార్థన చేస్తే నీ మనసు ఫలవంతంగా ఉంటుంది అనుకుంటే తెలుగులో చేయి. ఇంగ్లీష్లో ప్రేయర్ చేసుకుంటే నీకు బాగుంటుంది అనుకుంటే ఇంగ్లీష్లో చేయి. లేదు నీకు ఏ భాషలో బాగుంటుంది అనుకుంటే ఆ భాషలో చేసుకో, తప్పులేదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి నాకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చెబుతానంటే తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అర్థం కానప్పుడు ఏం చేయాలి? నీకు ఇంగ్లీష్ చెప్పాలనిపించినప్పుడు తెలుగులో చెప్పే వాళ్ళని పెట్టుకోవాలి, లేదా నువ్వన్నా తెలుగులో చెప్పాలి. దానికి బైబిల్ అదే చెప్తుంది, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పాలి. సంఘంలో నేను భాషతో ప్రార్థన చేస్తే నాకు ఫలవంతంగా ఉండదు. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఆత్మతో అండి, అది ఆత్మతో పాడడం. ఆత్మతో పాడటం గురించి బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్పాడు. ఎఫెసీ 5:19లో ఒకనినొకడు ఆత్మపూర్ణులై ఉండి, అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. చూసారా ప్రియులారా, ఇక్కడ ఎలా పాడాలంట? ఆత్మపూర్ణులై పాడాలి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించండి అన్నాడు. పాటలు పాడేది దేనికి? పాండిత్యాన్ని ప్రదర్శించడానికి కాదు. ఆత్మ సంబంధంగా పాడితే ఆ పాటల్లోనే సువార్త. ఆ పాటల ద్వారా మనుషులు విరగ్గొట్టబడి పశ్చాత్తాపడిన వారు ఎంతమంది ఉన్నారు? ఆత్మతో పాటలు రాసి వాటిని పాడినప్పుడు ఎంతమంది. ఈరోజు కొన్ని పాటలు ఏంటంటే హృదయం కరిగిపోతుంది, హృదయం పశ్చాత్తాపంలోనికి వస్తుంది. ఓ ఆరాధన అని అరగంట ఎగిరితే ఆత్మ రాదు. ఏం పాడుతున్నారు అర్థం కాదు. ఈరోజు ఉన్నటువంటి మెజారిటీ పాటలు, మెజారిటీ సింగర్స్ అందరూ ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే పాట కూడా పాడరు స్టేజీల మీద. నీకు కనీసం డ్రమ్ లేకపోయినా కూడా ఈరోజు కొన్ని పల్లెటూరులో చదువు లేనటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి వచ్చిన పాటలు, పాత పాటలు కొన్ని పాడుతూ ఉంటుంటే హృదయం అలా పశ్చాత్తాపంతోనూ హృదయం ఆత్మతోనూ నింపబడి ఎన్నో ఉపదేశాన్ని పొందుతారు వాటి ద్వారా. అది ఆత్మతో నింపబడితే ఆత్మతో పాడటం, ఆత్మతో ప్రార్థన చేయడం. కొలసీలకు రాసిన పత్రికలో కూడా అదే అన్నాడు, సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో. సరే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు అంటున్నాడు. దేవుని గురించి గానం చేయండి కృపాసహితంగా అని. అదండి ఆత్మతో నింపబడి పాడడం అంటే. ఆత్మతో పాడటం అంటే ఏదో సినిమా స్టైల్లో సింగర్లు, ఆ ఫీలింగులు, అదేందో అర్థం. జనాలు లేకపోతే పాడరు కొంతమంది. అది ఆత్మతో నింపబడటం కాదు. పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. ఆత్మతో నింపబడి నేను ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడతాను. లేకపోతే నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ పలుకును? నువ్వు ఏదో భాషలో మాట్లాడుతున్నావు, ఆ ఎదుటోడు అవునుగాక అని ఎలా అంటాడు, ఆమెనని ఎలా అంటాడు? ప్రార్థనలో ఏకీభవించాలి కదా. అదేదో అవతలోడికి అర్థం కాకపోతే వాడు ఎలా ఆమెనంటాడు, ఎలా అవునుగాక అంటాడు? అర్థం కాదు కదా. నీవు బాగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నీకు బాగానే ఉంటుంది, అవతలవాడికి ఏం అర్థం కాదు. నీ క్షేమాభివృద్ధి కలిగిద్ది కానీ వాడికి క్షేమాభివృద్ధి కలగదు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషతో మాట్లాడుచున్నాను, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో. చూడండి, ఈ మాటని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. అయినను సంఘములో భాషతో
10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చూసారా, 10,000 మాటల సంఘంలో నువ్వు భాషతో మాట్లాడటం కన్నా కూడా 5 మాటలు వాడికి అర్థమయ్యే మాటలు, అర్థం కానప్పుడు నువ్వు మంచి మాటలే, దేవదూతల భాష అవ్వచ్చు, మనుషుల భాష అవ్వచ్చు, ఆత్మతో నీకు ఏ భాషో ఇవ్వబడవచ్చు, తప్పేం లేదు. ఎదుటివాడికి అర్థం కానప్పుడు సంఘంలో ఉపయోగం ఏమని చెప్పండి. అందుకని ఎదుటివాడికి అర్థమయ్యేలా 5 మాటలు మాట్లాడినా పర్లేదు. ఈరోజు సంఘంలో ప్రార్థనకి వెళ్తే కొన్ని చోట్ల ఇదేనండి, ఏమన్నానంటే ఆత్మ కుమ్మరింపు. నాకు అర్థమే కాదు అది, అంటే ఇక్కడ చెప్పబడింది అర్థమవుతుంది కానీ చేసేదేం అర్థం కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఓకే, భాషలతో కూడా నింపబడతారు, భాషలతో మాట్లాడతారు, అవన్నీ కూడా ఓకే. కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. వీటన్నిటికంటే ముందు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఆత్మ వచ్చింది, రైట్ వచ్చింది, పాపుల మీద, వేశ్యల మీద, దొంగల మీద, దుర్మార్గుల మీద వారికి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, ఒప్పుకుంటాను. మరి జీవితం ట్రాన్స్ఫార్మ్ అయింది అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళ జీవితాల్లో. కానీ మరి ఎందుకని నీ జీవితం మారట్లా? ఆత్మతో నింపబడ్డాను అంటున్నావు చర్చిలో, ఇంటికి వెళ్ళి చూస్తేనేమో చేసే పనులు వేరేగా ఉంటున్నాయి. ఎలా పరిశుద్ధాత్మ నింపుదల అనే దాన్ని నమ్ముతారు ఎదుటి వాళ్ళు? కాబట్టి సంఘంలో అన్ని భాషలతో అన్ని మాటల కన్నా 5 మాటలు అర్థమయ్యే మాటలు 5 మాటలు చెప్పినా ప్రయోజనమే. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నచ్చినంతసేపు ప్రార్థన చేసుకో, భాషలో తప్పేం లేదు. నేను తెలుగులో ప్రార్థన చేసుకుంటాను, ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుంటాను. నా లాంగ్వేజ్ నాకు వచ్చిన దాన్ని బట్టి కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తే ఇంగ్లీష్లోనే చేసుకుంటాము, తప్పేం లేదు. అలా కాకుండా నాకు వచ్చు కదా లాంగ్వేజ్ అని నేను ఇంగ్లీష్లో సగం ప్రసంగం చెప్పాను అనుకో సంఘంలో, వాళ్ళకి అర్థం కాకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకే సంఘంలో భాషలో కన్నా ప్రవచించడం మంచిది. ఇతరులకు బోధ కలిగినట్లు 5 మాటలు మేలు. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలాగా ఉండొద్దు, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. అంటే మీరు చిన్నపిల్లలాగా ఆలోచించవద్దు, చిన్నపిల్లలాగా పెద్దవాళ్ళుగా ఉండండి. దుష్టత్వం విషయంలో, పాపం చేసే విషయంలోనే చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు పాపం అంటే, అలా ఉండిపోండి, పాపం చేయమాకండి, మిగతా విషయంలో పెద్దవాళ్ళలాగా ఉండండి అని ఒక లేఖన భాగం గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:21లో అన్య భాషలో మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 28:11లో ఉంది, ఈ మాట ఉంది. అన్య భాషలో మాట్లాడే జనుల ద్వారా, వేరే భాష మాట్లాడే వాళ్ళ ద్వారా అన్న మాట్లాడితే అప్పుడన్నా అర్థం చేసుకుంటారేమో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అన్ని భాషల్లో బైబిల్ ముద్రించబడుతూ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బుక్గా రికార్డు ఉంది. అనేక భాషల్లో స్వార్థ వెళ్తూ ఉంది. అంటే దేవుడు అన్య భాషల ద్వారా, అన్య భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా మరి స్వార్థ అందాలంటే ఈ అన్య భాషలు రావాలి. అన్ని భాషల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ప్రజలందరూ వినాలి. కాబట్టి దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇంకో మాట చెప్తున్నాడు 22లో చూడండి, బైబిల్లో ఉన్న మాట, నా మాట కాదు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. చూసారా, భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచకమై ఉన్నవి. ప్రవచించటం అనేది అవిశ్వాసులకు కాదు, అది విశ్వాసులకు సూచకమై ఉంది. ఏం చెప్పాలి చెప్పండి? క్లియర్గా ఉంది కదా అక్కడ, ఏది విశ్వాసులకి ఏది అవిశ్వాసులకి. తరువాత 23లో సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషతో మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉపదేశం పొందని వారు అవిశ్వాసులు ఎవరైనా లోపలికి వస్తే ఏమనుకుంటారు? వారు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచిస్తున్నారు, ప్రవచనాలు చెప్తా ఉన్నారు. అప్పుడు అవిశ్వాసి, రక్షణ మార్గంస్ లేనివాడు, ఉపదేశం పొందనివాడు వస్తే ఆ మాట విని తాని పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతను హృదయ రహస్యాలు బయలుపడును. ఇందువల్ల దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. భాషలో మాట్లాడుతుంటే వచ్చి చూసేందుకు ఏందిరా బాబు వీళ్ళేంది ఇలా బాగాలేంది అనుకుంటాడు. అదే ప్రవచిస్తూ ఉంటే వాక్యాన్ని విని తన హృదయంలో దేవుని యొక్క మాటలు పనిచేసి తన పాపముడు ఒప్పుకొని తన పాపినని గ్రహించి మారుమనసు పొంది నిజముగా దేవుడు మీతో ఉన్నాడని
అనుకుంటాడు. కాబట్టి సంఘంలో ఉన్నప్పుడు భాషలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు, ప్రవచించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరిశుద్ధాత్మ ఉన్నాడు, అన్య భాషలు ఉంటాయి. సంఘంలో ఉన్నప్పుడు వీటిని మనము ప్లే చేయడానికి కాదు. దానివల్ల ఎవరన్నా విశ్వాసులు కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు? మెజారిటీ చాలామంది క్రైస్తవులు ఈ దినాన్ని ఏమనుకుంటున్నారంటే, ఆ చర్చిలోకి వెళ్ళగానే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళ సంగతి నాకు తెలియదండి, నాకు తెలిసి చాలామంది నాకు చెప్పినటువంటి మాట అది. అలాగే నేనేమనుకుంటున్నాను అని అంటే, ఏమనుకుంటామంటే, ఏంటో చర్చికని వెళ్తే వాళ్ళు చేసే గోల ఏంటండి? ఏమన్నంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి వాళ్ళ దగ్గరికి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. ఒకసారి ఒక చర్చికి వెళ్ళి ఒక మూలలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రశాంతంగా. చాలా దూరంలో, కనీసం ఒక 50 అడుగుల్లో దూరంలో కూర్చొని అలా కళ్ళు మూసుకొని తల ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు, కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అసలు సడన్గా ఎవరో వచ్చి మీద పడిపోయారు. ఏమిటి ప్రార్థనలోకి వస్తే ఎవడురా మీద పడిందని చూస్తే ఇంకో విశ్వాసే. నేను ఇక్కడ ఉంటే నా మీద ఎట్ట పడుతున్నానంటే, ఆత్మ వచ్చింది, చప్పట్లు కొడతా ఎగురుతా ఏం చేస్తున్నాడు అర్థంకి వచ్చి నా మీద పడతాడు. ఇక అదే లాస్ట్, ఇక నేను పోను కూడా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి లేకుండా వెళ్ళి మీద పడటం ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి కొంతమంది ఎగురుతూ గట్టిగా చప్పట్లు కొడతా, అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియదా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడా? ఎక్కడ కూర్చుంటే ఆడికి పోవటం అది ఆత్మతో నింపబట్టమా? ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేకుండా ఎగరటం అనేది పరిశుద్ధాత్మతో నింపబట్టమా? ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చేస్తాయండి. చూసే వాళ్ళకి అలానే అనిపించింది. అది పరిశుద్ధాత్మ, అది అన్య భాష అంటే నేను ఎలా నమ్ముతావు? లేకపోతే ఒక విధేయతలో ఉన్నాడు ఒక విశ్వాసాన్ని ఎలా నమ్ముతారు? అందుకే అంటున్నాడు, మీరు సంఘంలో ఉన్నప్పుడు ఇవ్వద్దు. వాక్యం చెప్తా ఉంటే వాక్యం మధ్యలో అలా కొంతమంది ఒకసారి ఇలాగే ఏసన్న గారు వాక్యం చెప్తా ఉంటే, ఎవరు ఆ ముందు లైన్లోనే ఒక మొదటి 10 లైన్లో కూర్చున్నటువంటి వాళ్ళే గట్టిగా కేకలేసి చప్పట్లు కొడుతూ ఉంటాయి. ఆయన ఓపెన్గా అన్నాడు, ఆబు, తెలుసుగా ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏసన్న గారిది, ఆబు మాట్లాడేలా కానీ ఆబు, వాక్యం చెప్తుంటే మధ్యలో ఏందన్నాడు. అంటే ఎవరిని? పరిశుద్ధాత్మని ఆగమన్నాడా ఆయన? వాక్యం జరుగుతుంది, అందరు శ్రద్ధగా ఏమిటంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మదేవుడు డిస్టర్బ్ చేస్తాడా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అన్య భాషలు ఉన్నాయి, మాట్లాడటం ఉంది, కానీ ఇలా ఒకరి చేత విమర్శించబడే విధంగా ఉండకూడదు. 26 వచనంలో అంటాడు, సహోదరులారా మీరు ఏం చేస్తున్నారు? ఒకడు వచ్చి పాట పాడాలంటున్నాడు, ఇంకొకడు బోధింపాలంటున్నాడు, నాకు దేవుడు ఒకడు బయలుపరిచాడు, నేను చెప్పాలని ఒకళ్ళు అంటున్నారు. అసలు ఏమిటి అని అంటే, మరి ఒకడేమో నేను భాషతో మాట్లాడతాను ఆగండి అంటాడు. ఎవడికి నచ్చినట్టు వాడికి సంఘంలో చేసుకుంటా ఉంటున్నారు. అందువల్ల చెప్పాడు, కాస్త మీరు ఆగండి, ఒక పద్ధతి ప్రకారం చెయ్యండి. ఏంటి? క్షేమాభివృద్ధి కలగడం కోసం, సంఘం కోసం చేయండి. ఎవడైనా భాషతో మాట్లాడాల్సి వచ్చిందా? ఇద్దరు అవసరమైన ఏళ్ళ ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. వంతుల చొప్పున మాట్లాడాలట. ఇద్దరు లేదా ముగ్గురు వంతుల చొప్పున మాట్లాడాలి. ఒకేసారి మాట్లాడితే మరి ఏం అర్థం అవుద్దండి? క్లియర్గా ఉంది కదా ఇక్కడ 26, 27 వచనాల్లో 1 కొరింథీ 14 వంతుల చొప్పున ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇప్పుడు వంతే ఉంది, అందరి కేకలు తగులుకోవటం. ఇక మరి వినేది ఎవరు? అందరు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఏదో పరిశుద్ధాత్మ వచ్చింది, మేమేదో భాషలు మాట్లాడుతున్నామని ఊరక 4 కేకలు వేసుకుంటే అది భాషలు అయితే అవదండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఎవరైనా వంతులు చొప్పున ముగ్గురు ఆ భాషలో ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా అర్థం చెప్పాలి. ఇక్కడ రాయబడిన మాట అదే, ఎవరైనా భాషలతో మాట్లాడుతున్నాడా అర్థము చెప్పువాడై ఉండాలి. 28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, తనతోనూ దేవునితోనూ మాట్లాడుకుని వచ్చును. నువ్వు దేవుడు మాట్లాడుకు అర్థం చెప్పకపోతే. అంతేగాని సంఘంలో ఎవరికి అర్థం కాని మాటలు మాట్లాడొద్దు. ప్రవక్తలు 2, 3 మాట్లాడాలి, మిగతా వాళ్ళు వివేచించాలి. కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా బయలుపరచబడితే వారు చెప్పి వాళ్ళు మాట్లాడాలి. అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందినట్లు ఒకరి తర్వాత ఒకడు ప్రవచించండి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్తగాడు. దేవుని వాక్యం అలా చెప్తుంది. మరి ఏమిటి అల్లరి? అన్య భాషల పేరుతో మరి జరిగేది ఏంది? అల్లరి కాకుండా
ఇష్టం వచ్చినట్టు కేకలు. అసలు పక్కన ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా లేదు. పిచ్చి పిచ్చి కేకలేసి అరుస్తూ ఉన్నట్టే ఏమనుకుంటారు బయట వాళ్ళు? మరి ఎదుటివాడికి అర్థం అవుతే భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్తుంటే ఇదిగో ఆయన ఆ భాష మాట్లాడాడు దానికి ఇది అర్థం అని చెప్తే సరిపోతుంది. అలా కాకుండా ఎలా పెడితే అలా ఉంటే కుదరదు. మాట్లాడితే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక మర్యాద ఉండాలి. ఇదే 14వ అధ్యాయం చివరిలో చూడండి దాని గురించిన మాట. మధ్యలో స్త్రీలకు సంబంధించి ఒకటి ఉంది, నేను తర్వాత టాపిక్ అది మాట్లాడతాను. 39:40 కొరింథీ 14లో, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషతో మాట్లాడుట ఆటంకపరచుకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయడి. అది ఏం జరిగినా మర్యాదగా క్రమంగా చేయమన్నాడు. మర్యాదగా క్రమంగా చేయాలి. మర్యాద ఉండాలి, పద్ధతి, ఒక క్రమం, ఒకరి తర్వాత ఒకళ్ళు పాటలు, ప్రార్థన, వాక్యం, ఇలా ఏం లేదు. ఇక డబ్బాలో గులకరాలు లేచి గడగల మోగించినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే దానివల్ల దేవుడి నామానికి అవమానమే వస్తుంది. అన్య భాషలు ఉన్నాయి, మరోసారి చెప్తున్నా, అన్య భాషలు ఉన్నాయి, భాషతో మాట్లాడుట ఉంది. కానీ సంఘంలో ఈ భాషలని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఆత్మ వచ్చింది నాకని ఊరక ఎగిరి గంతులేసి ఏడు నుంచి ఆడికి పోయి ఒంటి మీద బట్ట ఉందే లేదు తెలియకుండా విమర్శనాత్మకంగా ఉండడం, అందరూ వాక్యాన్ని వింటా ఉంటుంటే డిస్టర్బ్ చేయడం, నాకు ఆత్మ వచ్చిందని చెప్పి, ఇలాంటి దేవుడు చేయడు. ఆయన అల్లరికి కర్త కాడు అని ఇక్కడే క్లియర్గా రాయబడింది 12వ అధ్యాయం 33లో, 14వ అధ్యాయం 33లో. అల్లరికి ఆయన కర్త కాడు. ఈరోజు చాలామందికి ఉన్న డౌట్ ఇదే, ఎందుకు అట్ట గోల చేస్తారు అని. నీకు దేవునికి మధ్య అన్న లాంగ్వేజ్తో మాట్లాడుకుంటే మాట్లాడుకో, గోల ఏమిటి? సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు అందరూ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక క్రమంగా మర్యాదగా చేయండి. అన్ని భాషలు వస్తాయి, తప్పులేదు, గ్రూప్లో ఉన్నప్పుడు కూడా. సంఘంలో పద్ధతిగా ఒక క్రమంగా చేయమంటున్నాడు. అలా క్రమం లేకుండా పోతే అక్రమం అవుతుంది. అక్రమం చేసి వారు దేవుని రాజ్యానికి చేరరు. ఆ దేవుని నామాన్ని మయంపరిచినట్లుగా ఏమాత్రం కూడా కాదు ప్రియమైన వారలారా. కాబట్టి క్రమంగా మర్యాదగా చేయాలి. భాషలతో మాట్లాడితే మంచిదే, ప్రవచించటం ఇంకా మంచిదని బైబిల్ చెప్తుంది. ఆది సంఘంలో అన్ని భాషలతో మాట్లాడినప్పుడు తోమా గారు వచ్చారు కదా, కేరళలో వచ్చారు. ఒక సంఘటన చెప్తూ ఉంటారు. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు అపోస్తుడైన తోమా గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న భాష ఒక కేరళలో ఉన్నటువంటి వ్యక్తి, కేరళ స్టేట్లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్ అది ఆయన విని అడిగాడట తోమా గారిని, ఇదేంటండి మీరు మా భాషలో ఎలా మాట్లాడారు ఏమిటి అని. అంటే నేను మాట్లాడిన భాష ఇండియాలో కేరళ వాళ్ళకి అర్థమైంది. సో ఐ వాంట్ టు గో దేర్. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడు నాకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి నేను వెళ్ళి చెప్పగలను, చెప్తానని చెప్పి ఆయన వచ్చాడని ఒక కథనం కూడా ఉంది. సరే, ఏది ఏమైనా ఆయన వచ్చారు, కేరళ వచ్చారు, మద్రాసులో పరిచర్య చేశారు, ప్రభు కోసం ఇక్కడే హతసాక్షి అయిపోయారు. శిష్యులందరూ దేవుడు వాడుకున్నాడు, వారు భాషతో మాట్లాడారు, అనేకులకి అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇప్పుడు భాషతో మాట్లాడుతూ ఉంటే నేను దీని మీద చాలా డీప్ స్టడీ చేశాను. కొంతమంది నేను ఎగతాళి కూడా చేసేవాడిని, వారి జీవిత విధానాలను బట్టి, పరిశుద్ధాత్మని కాదు, భాషలను కాదు. వాళ్ళు ఏంటి ఎలా ఉన్నా కానీ ఇదేమిటి అని. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అయిపోద్ది, ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది, మనిషిలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, క్లియర్. అయితే భాషతో మాట్లాడినంటే మామూలు కూర్చొని చాలామంది వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, వీడియో క్లిప్పింగ్లో కూడా. మాట్లాడండి భాషలతో అంటే ఎప్పుడు వచ్చిద్దా, ఇప్పుడంటే వచ్చిద్ది, మాట్లాడండి వీడియో కెమెరా రికార్డ్ చేసి మొదలు పెడితే ఏవో కొన్ని భాషలు నాకు అవి చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆ భాష వాళ్ళు చెప్పే ఆ 4 మాటలు నేను మీతో ఇప్పుడు కూడా చెప్పగలను. ఏముండదు దాంట్లో, ఇంక అదే మాట పాడిందే పాట అనే సామెత ఉంది, ముతక సామెత, అలా ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడు, ఇంకా 4 పదాలే, ఆ 5 పదాలు, ఇంకా వేరే ఏం ఉండవా? రికార్డ్ చేయండి వాళ్ళు మాట్లాడే మాటలు. ఈరోజు ప్రపంచంలో లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి, అది ఏ భాషలో చెప్పండి, దానికి అర్థం ఏందో చెప్పండి. కనీసం ఒక 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడే భాషని వీడియో రికార్డ్ చేస్తే, రెండో రోజు మాట్లాడండి అని మరలా వీడియో రికార్డ్ చేస్తే, ఇలా రికార్డ్ చేయండి, అవే మాటలు మరలా కనపడతాయి కానీ కొత్త మాటలు ఏం కనపడదో అనే కేకలు మాత్రం గట్టిగా కనపడతాయి. ట్రూ, ఇది సత్యం. చెక్ చేయండి కావాలంటే. భాషలు మాట్లాడుతున్నాం మేము అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఛాలెంజ్ అయ్యింది. మరి మీరు రికార్డ్ చేసుకోండి దేవుడి మీతో మాట్లాడిన విషయాలు,
అట్ ద సేమ్ టైం మీరు అనుకుంటున్న ఆ భాషలో ఏమన్నా అవి కూడా రికార్డ్ చేయండి, వినండి. నిజంగా అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఓకే, నేను వాళ్ళ గురించి ఏమంటలేదు. ఈ డూప్లికేట్ ఉన్నదే ముసుగులో మేము కూడా ఇది మన స్కెవయు వీళ్ళందరూ కనుక అపోస్తులైన పౌలు గారు దెయ్యాలు ఎలగొడుతున్నారని మేము కూడా దెయ్యాలు ఎలగొడతామని యేసునామాన్ని ఉచ్చరించినట్లు ఉంటుంది. అందరు భాషతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాళ్ళకి ఏదో వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు, రాకపోయినా కల్పించుకొని మాట్లాడతారు ఇంకొంతమంది. అవి భాషలు ఎలా అవుతాయి? కాబట్టి ప్రియమైన వారలారా, అన్య భాషలో దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ ఇక్కడ 14 అధ్యాయంలో ఉంది. సంఘంలో భాషలు వద్దు, మాట్లాడితే అందరికి అర్థమయ్యేలా 5 మాటలైనా పర్లా. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పకపోతే దానివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. నువ్వు దేవుడు మాట్లాడుకుంటూ కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ నువ్వు చక్కగా కావాల్సిన అన్ని భాషలు మాట్లాడుకో. తెలుగు మొదలుకొని తమిళ దాకా ప్రపంచంలో నీకు దేవుడు ఏ భాష ఇస్తే ఆ భాషతో నువ్వు మాట్లాడుకో, తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమలు వస్తాయి. తద్వారా వ్యక్తిగతంగా తప్పలేదు, సంఘానికి దీవెనకరంగా ఉండేలా ఉండాలి. అన్ని భాషలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని భాషలు కూడా మాట్లాడతారు. భాషలు మాట్లాడేవాడు ఎదుటివాడికి అర్థం చెప్పాలి, లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి. అంతేగాని సంఘంలో కేకలు వేయడానికి లేదని బైబిల్ చెప్తూ ఉంది. ఈ విషయాన్ని గ్రహించాలి. మేము గ్రహించకుండా వరకు సంఘంలో అందరూ మూకుమ్మడిగా అరుస్తాము అని అంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు, చెప్పగలిగింది ఏదీ లేదు. ఇది నిజమైనటువంటి అన్య భాషలో దీనికి సంబంధించిన వివరణ. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా ఇక డిస్ప్లేలో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా, కాల్ చేయడం ద్వారా బైబిల్ పరమైనటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం. ఆత్మ సంబంధంగా ఎదుగుదాం. విశ్వాసయాత్ర అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో అనేక మంది చూస్తూ ఉన్నారు. మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని తెలియజేస్తూ ఉన్నారు. రైట్, అందుని బట్టి కూడా నేను ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి మా కొరకు. విశ్వాస జీవితంలో ఇంకా లోతుకి వెళ్ళాలని, ఇంకా వాడబడాలని యూట్యూబ్లో విశ్వాసయాత్ర అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాట్ ఫర్ షేర్ లేదు, వ్యూస్ కోసం. యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్లో వ్యూస్ పెరిగితే వచ్చే యాడ్స్ అమౌంట్ కోసం కాదు. 1000 అయితే లైవ్ సండే సర్వీస్ కానీ ఎక్కడన్నా బయట జరిగే ప్రార్థన కూటాలు లైవ్ ఇవ్వడానికి 1000 సబ్స్క్రిప్షన్స్ అవసరం, జెన్యున్గా ఇవ్వడానికి, వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ యాప్స్ వాటికి సంబంధించి ఇబ్బంది లేకుండా. అందుకోసం మాత్రమే అది అడుగుతున్నాం. వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే చేయండి. అలాగా మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ మనం మాట్లాడబోయాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని 34వ వచనంలో పౌలు గారు చెప్పాడు. స్త్రీలు మాట్లాడవచ్చా? సంఘంలో స్త్రీలు పరిచర్య చేయవచ్చా? స్త్రీలు వాక్యాన్ని ప్రకటించవచ్చా? స్త్రీలు సంఘాన్ని నడిపించవచ్చా? ఇలాంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో రేపు రాత్రి 9 గంటలకి దాని గురించి మాట్లాడుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.